అండ్ ఈ రోజు ఈ అవార్డ్స్ ని అందించడానికి మా చీఫ్ గెస్ట్ గా విచ్చేశారు నందితా దాస్ గారు. ఆవిడ కేవలం సినీ నటి మాత్రమే కాదు, డైరెక్టర్ గా తన డెబ్యూని మన ముందుకి త్వరలో తీసుకురాబోతున్నారు. సామాజిక స్పృహ ఉన్న నటిగా, సామాజిక బాధ్యత ఉన్న కార్యకర్తగా ఆవిడ ఎన్నో కార్యక్రమాల్ని చేపట్టారు. అందుకే ఈ రోజు మహిళల గురించి, పిల్లల గురించి, మానవ హక్కుల గురించి ఆవిడ ఎన్నో సమావేశాల్లో ఎన్నో చోట్ల మాట్లాడారు. కాబట్టి ఈ వేదిక మీద నందితా దాస్ గారు సరిపోతారు, సరితూగుతారు. వారి చేతుల మీదుగా ఈ మట్టిలో మాణిక్యాలకి గౌరవం, గుర్తింపు వస్తుందని ఆశించి ఈ రోజు ఆవిడని ఆహ్వానించాం. వి వెల్కమ్ నందితా దాస్ ఆన్ టు ది స్టేజ్. అలాగే నవీన కార్యక్రమానికి మొదటి నుంచి వెన్నంటి ఉండి నవీన కార్యక్రమ రూపకల్పనలో భాగస్వాములైనటువంటి TV9 CEO రవి ప్రకాష్ గారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. నవీన మహిళ 2008లో ఎన్నో నామినేషన్స్ వచ్చాయి. వాటి నుంచి కేవలం 17 మాత్రమే సెమీఫైనల్ వరకు చేరుకున్నారు. సెమీఫైనల్ నుంచి చేరుకున్న నామినేషన్స్ లో 3 కేటగిరీస్ మేము ప్రకటించిన విధంగా సాహసం, హక్కుల కోసం పోరాటం, సాంఘిక దురాచారానికి వ్యతిరేకం, ఈ 3 విభాగాల్లో కృషి చేసిన ఒక్కొక్కరిని గుర్తించాం. అలాగే ఇంకా ఎన్నో విజయాలున్నాయి, ఇంకా ఎన్నో స్ఫూర్తిదాయకమైన గాథలున్నాయి. వాటన్నిటినీ కూడా మన ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో స్ఫూర్తి ప్రదాతలుగా వారందరినీ మీ ముందుకు పరిచయం చేస్తున్నాం. ఈ రోజు నవీన మహిళ అవార్డ్స్ 2008లో మొదటి కేటగిరీ మీ ముందుకు రాబోతోంది, హక్కుల కోసం పోరాటం. ఈమె పేరు గోదాట లక్ష్మి. తూర్పుగోదావరి జిల్లాలో దివిలి గ్రామానికి ఈమె సర్పంచి. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా గెలవడం ఒకెత్తైతే సర్పంచ్ కుర్చీలో కూర్చోవడానికి సైతం లక్ష్మి ఎంతో వివక్షని ఎదుర్కొంది. స్థానికంగా పలుకుబడి ఉన్న రాజకీయ నాయకులు ఎన్నికల జరిగిన రోజు నుంచి లక్ష్మిపై కక్ష కట్టారు. ఆమె గెలుపును సవాలు చేస్తూ కోర్టులో కేసు నమోదు చేశారు. పంచాయతీ నిధుల నుంచి లక్షల రూపాయల తారుమారు చేసి దానికి లక్ష్మినే బాధ్యురాలిగా నిలబెట్టారు. సర్పంచ్ పదవి నుంచి లక్ష్మిని సస్పెండ్ చేయించారు. ఆమె ప్రమేయం లేకుండానే ఇలాంటి అక్రమం జరిగిందని రుజువు చేసిన లక్ష్మిని ఆ రాజకీయ అరాచక శక్తులు అందరి మధ్యలో ఆమెపై దాడి చేసి కొట్టి బట్టలు సైతం చింపేశారు. తనపై పెట్టిన కేసులు తప్పని రుజువు చేసి సస్పెన్షన్ తొలగింపచేసి చెక్ పవర్ తిరిగి సంపాదించిన గోదాట లక్ష్మి ఇప్పటికీ రాజకీయంగా ఎంతో వివక్షని ఎదుర్కొంటూనే తన విధుల్ని నిర్వహిస్తోంది. నవీన మహిళ కాంటెస్ట్ 2008లో హక్కుల కోసం పోరాటం విభాగంలో ఫైనల్ విజేతగా మీ ముందుకొస్తోంది గోదాట లక్ష్మి. ఈ అవార్డ్ ని నందితా దాస్ గారి చేతుల మీదుగా అందజేయాల్సిందిగా కోరుతున్నాం. సర్టిఫికేట్ ని అండ్ క్యాష్ ప్రైజ్ ఆఫ్ 10,000 రూపీస్ ని రవి ప్రకాష్ గారి చేతుల మీదుగా అందజేయాల్సిందిగా కోరుతున్నాం. వి వెల్కమ్ లక్ష్మి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇటుకబట్టిలోనే పనిచేసేదానండి. పనిచేసిన దాన్ని తీసుకొచ్చి సర్పంచ్ గారు నిలబెట్టారేనండి. సర్పంచ్ గారు నన్ను నెగ్గించినవారేనండి. నన్ను చాలా కష్టాలు పెట్టారండి. సంవత్సరం దాకా నేను ఏం చూడకంటనే ఎక్కడ పెట్టమంటే అక్కడ సంతకాలు పెట్టేసేసి నేను పనిలో పోయేదానండి. పళ్ళేం పోయిన తర్వాత 1 సంవత్సరం అయిపోతే ఆడిట్ జరిగిందండి. అమ్మ 12 లక్షలు తీసా, నీకేమైనా తెలుసా అన్నారండి. నాకేం తెలియదండి బాబు, నన్ను పనిలో పోయేదానండి బాబు, నాకు తెలదండి బాబు, నేను వెళ్ళిపోయానండి. వెళ్ళిపోతే ఇప్పుడు సంవత్సరం అయితేనే నువ్వు ఇలాగ అంటున్నావు, ఇంకా 4 సంవత్సరాలు నువ్వు పదవి చేయాలా, ఎక్కడి నుంచి నువ్వు వివరంగా చూసుకోవాలన్నారని. ఆగస్టు నెలలోనండి 8వ తారీఖుని సంతకం పెట్టమన్నారని చెక్ మీద. ఎవరికి ఎంత ఇవ్వాలో చెప్పండి అన్నానండి. 70,000 తీస్తున్నామమ్మా అన్నారండి. ఇక్కడి నుంచి నేను కూడా వస్తాను, మీ కూడాను తెల్లారితేనండి శక్తుల మాసనాకి వెళ్తుంటే బట్టలు ఇప్పుడేసారండి. ఈ మా ఊళ్ళో నన్ను నిలబెట్టి కార్యకర్తలే కొట్టేశారండి. నన్ను అన్యాయం ఇవ్వకంట ధైర్యంగా ఉండాలని మేము దళిత చేతిలో మేము ఒక సభ్యురాల కింద నిలబడి నేను దీనికి చాలా ఎంకరేజ్ చేస్తున్నానండి. సాంఘిక దురాచారానికి వ్యతిరేకం కేటగిరీలో కొంచెం కష్టమైన ఎంపికే మా న్యాయ నిర్ణేతలు చేయాల్సి వచ్చింది. ఆ నామినేషన్ ఏదో మీరు చూడండి.
జిల్లాలోని ఓర్వకల్ మండలం. మిగతా మండలాలు ఓర్వలేనంతగా అభివృద్ధి చెందింది ఈ ఓర్వకల్ మండలం. ఇదంతా కేవలం ఆ ఊరి మహిళల తపన, పట్టుదల వల్లే జరిగింది. రూపాయి పొదుపు చేస్తూ స్వయం సహాయక బృందాలుగా ఏర్పడ్డ మహిళలందరూ ఓర్వకల్ మండల పొదుపు లక్ష్మి ఐక్య సంఘం పేరుతో ఒక్కటయ్యారు. ఆదాయ మార్గాలు సమకూర్చుకునేందుకు, విద్య పెంపొందించేందుకు, సామాజిక న్యాయానికి ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపట్టారు. అంతేకాదు, ఓర్వకల్ మండలాన్ని ప్రత్యేకంగా నిలబెట్టి ఫైనల్స్ కి చేర్చిన మరో ఆసక్తికరమైన విషయం, ఈ మండలంలో బాల కార్మికులు ఉండకూడదన్న ఈ మహిళల సంకల్పం. సామాజిక కార్యకర్తలుగా ఈ మహిళలు ఊరూరు తిరిగి పిల్లల్ని పత్తి చేల నుంచి, వెట్టి చాకిరీ నుంచి విడిపించి చదువుకు పంపించే బాధ్యతని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. స్త్రీలు సంఘటితంగా సాగితే సమాజంలో ఎంతటి మార్పైనా తీసుకురాగలరని నిరూపించారు ఓర్వకల్ మండలంలోని స్త్రీలు. వరకట్నం, బాలకార్మిక వ్యవస్థ, ఆడపిల్లల అణిచివేత వంటి సాంఘిక దురాచారాలకి వ్యతిరేకంగా తాము వేసిన అభివృద్ధి బాటలో ముందుకు సాగుతున్నారు కాబట్టే ఓర్వకల్ మండల పొదుపు లక్ష్మి ఐక్య సంఘం మొత్తం నవీన మహిళ కాంటెస్ట్ 2008లో సాంఘిక దురాచారానికి వ్యతిరేకం విభాగంలో విజేతగా నిలబడింది. నవీన మహిళ 2008లో సాంఘిక దురాచారానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి ఓర్వకల్ మండల పొదుపు లక్ష్మి ఐక్య సంఘం తరపున ఆ మండల సభ్యుల్ని ఆహ్వానిస్తున్నాను వేదిక మీదకి. ఓర్వకల్ మండల పొదుపు లక్ష్మి ఐక్య సంఘం పేరుతో యుఎన్డిపి ప్రాజెక్ట్ ఆఫీసర్ విజయభారతి గారి నేపథ్యంలో ఈ మహిళలందరూ 20 కోట్ల రూపాయి పొదుపు చేసి సాధించారండి. ఇట్స్ నాట్ ఎ స్మాల్ అమౌంట్. వాళ్ళు భవిత, భూమి అని ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఆ ఊర్లో నిరుపేద గ్రామీణ కూలి అంటూ ఎవరు కనిపించారో అందరికీ వ్యవసాయ భూమిని అందించడం ఈ పొదుపు లక్ష్మి ఐక్య సంఘం యొక్క ప్రత్యేకత. సో ఐ థింక్ దే డిజర్వ్ అ బెటర్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్. పొదుపు సంఘాలలో చేరి దినానికి ₹1 దాచుకొని నెలకు ₹30 పొదుపు కట్టుకుంటూ మేము మా మండలానికి 27 గ్రామాలు అయితే మా గ్రామాలలో సంఘాలలో చేరకముందు చదివేందో తెలియదు మాకు. సంఘాలలో చేరినాక ఇట్లా మీటింగ్లోకి పోతుంటూ అట్లా గ్రామీణ సంఘం మీటింగ్ పోకుండా ఇట్లా చిన్న గ్రూప్ల మీటింగ్ పోకుండా నాకు ధైర్యం వచ్చేసి నేను చదువు లేదు, నాకు సంఘంలో చేరినాకనే సంతకం నేర్చుకుండా